తిరుమలలో లడ్డు వివాదం కాస్త ఇప్పుడు డిక్లరేషన్ వివాదంగా మారింది. అయితే మొదట తిరుమల లడ్డూకు సంబంధించి స్వామివారి ప్రసాదంలో యానిమల్ రిలేటెడ్ ఫ్యాట్ ఆయిల్స్ కలిశాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇటు టీడీపీ, వైసీపీ నుంచి కూడా మాటల యుద్ధం కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని కౌంటర్ ఇస్తూ మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ఇటు కూటమి సభ్యులకు సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కూడా గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. వైసీపీని డ్యామేజ్ చేసే విధంగా వైసీపీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవోలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్లు కానివ్వండి చేసినటువంటి తప్పిదాలను, వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను కూడా ఒక్కొక్కటిగా బయటకు పెట్టి వాళ్ళ మీద ఆగ్రహం చేసినటువంటి వ్యక్తిని కూడా మనం చూసాము. ఆ తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేను తిరుమల వస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించడంతో ఇప్పుడు ఆ లడ్డు ఇష్యూ కాస్త ఆయన డిక్లరేషన్ ఇష్యూగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా తిరుమల వెళ్ళాలంటే డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. వాయిదా వేసుకున్న తర్వాత ఆయన మరొక మారు తిరుమల కూడా విజిట్ చేస్తారని చెప్పేసి చెప్పారు. అయితే తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల విజిట్ చేశారు. అయితే ఆయన లడ్డూ ప్రసాదానికి సంబంధించి ఏదైతే కల్తీ జరిగిందో దానికి ప్రాయశ్చిత్తంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని చెప్పేసి గత 10 రోజులుగా ఆయన దీక్ష చేపడుతూ వచ్చారు. దీక్ష చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఈ ప్రభుత్వంగా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మేము ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నామంటే కూడా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. ఆ దీక్ష ముగిసిన తర్వాత ఆయన నిన్న కాలినడకన తిరుమల చేరుకున్నారు. తిరుమలతో చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు ఆయన కుమార్తెలు ఇద్దరు కూడా ఉన్నారు. ఆద్య అలాగే చిన్న కుమార్తె కూడా ఆయనతో పాటు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చిన్న కుమార్తెకి సంబంధించి పొలేనో అంజన ఎవరైతే ఉన్నారో చిన్న కుమార్తె ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆమె కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించి డిక్లరేషన్ ప్రక్రియ పైన ఆమె సంతకం చేశారు. ఎందుకంటే ఆమె అన్యమతస్తురాలు కావడము, పవన్ కళ్యాణ్ కూడా మనం చూసాము. ఆమె మూడో భార్య ఎవరైతే ఉన్నారో అన్నా లెజినోవాకి సంబంధించి వాళ్ళిద్దరికి పుట్టినటువంటి ఈ కుమార్తె కాబట్టి సో ఆమెకి క్రిస్టియానిటీకి సంబంధించి కొంత సంబంధం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఫామ్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దానిపైన పాప సంతకం చేసింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు. ఎందుకంటే రెండో కుమార్తె మైనర్ కావడంతో సంతకం చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆమె సంతకంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒక సాక్షి సంతకం కూడా చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్ చేసినటువంటి విధానాన్ని ఇప్పుడు కొంత రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే ఒక అన్యమతస్తురాలుగా మీరు ఏవైతే కామెంట్ చేశారో పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నేతలు ఎలా అయితే కామెంట్ చేశారో దానికి భిన్నంగా ఇప్పుడు ఆమె కుమార్తె కూడా తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్టు ఆ చిన్నపిల్ల డైరెక్ట్గా డిక్లరేషన్ చేసి స్వామివారిని దర్శనానికి వెళ్తూ ఉంది. ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇన్నిసార్లు పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, వైసీపీ టార్గెట్గా ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ ఏదైతే చేపట్టి ఆయన వెళ్ళారో ఆయనతో పాటు కుమార్తెలు వచ్చి అక్కడ డిక్లరేషన్ ప్రకటించడంతో ఇప్పుడు ఇది కాస్త జగన్మోహన్ రెడ్డి టర్న్ ఓవర్గా మారుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి ఖచ్చితంగా తిరుమల విజిట్ చేయాలంటే డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే ఆయన తిరుమల రావాలంటూ కూడా ఇటు టీడీపీ, జనసేన నేతలు గట్టిగా మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా లేదనేది పక్కన పెడితే మాత్రం గత 5 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి ప్రతిసారి కూడా ఆయన తిరుమలకి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వచ్చారు. సో అప్పుడు కూడా ఎక్కడా కూడా డిక్లరేషన్కి సంబంధించిన ఒక అంశం అయితే తెరపైకి రాలేదు. తాజాగా లడ్డూ వివాదానికి సంబంధించి జరిగినటువంటి ఈ అంశంలో ఇప్పుడు డిక్లరేషన్కి సంబంధించిన అంశం అయితే బయటకు వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రావాలంటే ఇప్పుడు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే రావాలని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. సో ఇలా రాజకీయంగా ఒకరి మీద ఒకరు వివాదాలు, ప్రతివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుమార్తె డిక్లరేషన్ ఇవ్వడంతో జనసేన పార్టీకి సంబంధించి కానివ్వండి, ఆయన మీద కామెంట్ చేసే వాళ్ళకి సంబంధించి కానివ్వండి ఒక సేఫ్ పాయింట్లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె డిక్లరేషన్ ప్రకటించడంతో ఈసారి అలాంటి వ్యక్తులు అంటే ప్రత్యక్షంగా రాజకీయాలకు సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించి తిరుమలకు సంబంధించి కానివ్వండి ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే తిరుమలకు రావాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా టీడీపీ, జనసేన నుంచి కూడా వైసీపీ గట్టిగా కూడా కౌంటర్లు వస్తున్నాయి. దీని మీద మరి వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి రావాలంటే మాత్రం డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతే రావాలని చెప్పేసి మాత్రము హిందూవాదులు కానివ్వండి, హిందూ సంఘాల నేతలు కానివ్వండి డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది.